Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నా. చాలా వీడియోస్ మనం ఇంటర్న్షిప్కి సంబంధించి చేయడం జరుగుతుంది. ఈసారి అతి ఎక్కువ ఇంటర్న్షిప్ వీడియోస్ నేను చేయడం జరిగింది. ఎక్కువ మంది పిల్లలు సమ్మర్లో ఎట్టి పరిస్థితుల్లో ఖాళీగా ఉండకూడదు, ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండింగ్ అంతా మారుతుంది కాబట్టి అసలు ఇంటర్న్షిప్లు చేసిన వాళ్ళకి పరిస్థితి బాగోలేదు, ఖాళీగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అని చెప్తున్నాం మనం. అది కొంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు, మిగతా కొంతమంది పిల్లలకు అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్గా సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఏవైతే మీకు ఉన్నాయో ఆ సమ్మర్ ఇంటర్న్షిప్ డెఫినెట్గా ప్రతి విద్యార్థి కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి. బట్ అందరికీ వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి మరిన్ని వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది ఐఐఎస్టీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అందరికీ తెలిసినటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. ఇండియాలోనే మనకి స్పేస్ సైన్స్కి సంబంధించి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్. జేఈ అడ్వాన్స్డ్ ద్వారా మనకి బ్యాచిలర్ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా వాళ్ళు కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి కోర్సెస్ కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎంటెక్లో కూడా మిషన్ లెర్నింగ్ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈవెన్ పిహెచ్డీ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ ఎంటెక్ వెళ్ళాలన్నా కూడా ఈ పర్టికులర్ కాలేజీకి వెళ్ళి కూడా మిషన్ లెర్నింగ్ ఇలాంటి కోర్సెస్, అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా మీరు జాయిన్ అయ్యే సదుపాయం ఉంటుంది. అలాగే ఈరోజు ఈ యొక్క ఐఐఎస్టీలో ఉన్నటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో బేసికల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ యొక్క టైటిల్ ఏంటంటే యంగ్ టాలెంట్ నర్చర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 2013లో స్టార్ట్ చేసి దిగ్విజయంగా ఆల్మోస్ట్ ఒక 12-13 ఏళ్ళు నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ని వాళ్ళు చాలా ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. చాలా హెవీ కాంపిటీషన్ కూడా ఉంటుందండి సెలక్షన్ అవ్వడం. మేబీ ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను వీడియోలో చెప్పలేదు కాబట్టి ప్రాబబ్లీ దీని గురించి మీకు అవగాహన ఉండకపోవచ్చు. దయచేసి ఈ యొక్క ఏదైతే ఉంటుందో యంగ్ టాలెంట్ నర్చర్ అనేది ఏదైతే ఉంటుందో YTN అంటారండి. బేసికల్గా యంగ్ టాలెంట్ నర్చర్ ప్రోగ్రామ్ 2026 ఐఐఎస్టీ అని టైప్ చేసుకుని గూగుల్లోకి వెళ్ళి YTN అని చెప్పి మీరు టైప్ చేసినట్లయితే 2026 అని నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. వాళ్ళ గూగుల్ ఫామ్ ఉంటుంది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ బేసికల్గా ఏంటంటే మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి మ్యాథమెటిక్స్ కోర్సు వర్క్షాప్స్ టైప్లో మనకి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో 15th జూన్ నుంచి 27th జూన్ వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎక్కువ టైం కాదండి ఇది. మేబీ కొంతమందికి హాలిడేస్ ఎక్కువగా ఉండడం కానీ లేకపోవడం కానీ, లేకపోతే కొంచెం అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏదైనా చేసుకున్నట్లయితే బాగుంటుంది. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఏదైనా సిఎస్ కానీ మ్యాథ్స్ రిలేటెడ్ కానీ వెళ్దాం అనుకున్నప్పుడు విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎక్కువగా అబ్స్ట్రాక్ట్ ఆల్జెబ్రా కానివ్వండి, లేకపోతే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానివ్వండి, కాంప్లెక్స్ అనాలిసిస్ కానివ్వండి, అనాలిసిస్ అండ్ ఏదైతే మెట్రిక్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో సంథింగ్ లైక్ మ్యాథమెటిక్స్ ఆల్జెబ్రా రిలేటెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఒక వర్క్షాప్ లాంటిది అనుకోండి. అంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కోర్సెస్ మీరు నేర్చుకుంటూ బేసికల్గా ఎక్కువగా 3rd ఇయర్ స్టూడెంట్స్ అయితే ప్రిఫరబుల్ అండి, 4th ఇయర్ స్టూడెంట్స్ అయితే ప్రిఫరబుల్ అండి. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నేర్చుకునే అప్లికేషన్ ఫీల్డ్స్లోకి వెళ్తారండి. అప్లికేషన్ ఫీల్డ్స్ మీద వెళ్ళడం అనేది ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ క్రూషియల్ పాయింట్. ఓన్లీ థియరీ నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు, ప్రాజెక్ట్స్ కూడా ఉంటుంది. అంటే లాజికల్ రీజనింగ్ ఏ విధంగా ఉండాలి, అనలిటికల్ క్యాపబిలిటీస్ గురించి కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఒక పార్ట్ కింద వాళ్ళు చేయడం జరుగుతుందండి. ఇది యొక్క అప్లికేషన్కి వచ్చి లాస్ట్ డేట్ వచ్చి మే 8వ తారీఖునండి. లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఏవైతే ఉంటుందో 2 days లేట్కి వెళ్ళినా పర్వాలేదు, మే 10వ తారీఖు వరకు కూడా. కొన్ని ఇంటర్న్షిప్ యొక్క డెడ్ లైన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డెడ్ లైన్ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ వేరు ఉంటుంది, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ LORస్కి డెడ్ లైన్ వేరు ఉంటుంది. కాబట్టి అది కూడా గమనించాలి, ఎందుకంటే చాలా వీడియోస్లో మేము చెప్తాం కానీ ఒక్కొక్కసారి సపరేట్గా చెప్పడం మర్చిపోతాను నేను. బట్ ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్గా అర్థం చేసుకోండి అమ్మా. 8వ తారీఖు మే మనకి లాస్ట్ డేట్ అయినప్పటికీ కూడా మేబీ మే 10వ తారీఖు వరకు కూడా మీరు LORs పెట్టుకోవచ్చు. మే 14, 15 ఇంచుమించుగా మీకు రిజల్ట్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అనౌన్స్ చేసిన తర్వాత 15 జూన్ నుంచి 27 జూన్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క ఫిజికల్గా వెళ్ళి మీరు ఐఐఎస్టీలో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది సెర్చ్ చేసినప్పుడు YTN ప్రోగ్రామ్ అని ఏదైతే ఉంటుందో YTN ప్రోగ్రామ్ అని సెర్చ్ చేసి దాంట్లోకి వెళ్ళి మీరు ఫామ్ ఫిల్అప్ చేసి ఆటోమేటిక్గా ఆ రికమెండేషన్ ఎవరైతే ఉన్నారో ఆ లెటర్స్ కొంచెం లేట్గా సబ్మిట్ చేసినా పర్వాలేదు. ఇమీడియట్గా ఇది ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువగా 3rd ఇయర్ మ్యాథ్స్ కానీ సిఎస్ కానీ ఎవరైతే ఉంటారో ఈవెన్ ఫైనల్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకైతే కొంచెం అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ కాబట్టి ప్రాబ్లీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ BS/MS కానీ BS 4 years ప్రోగ్రామ్స్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్,
అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.